హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే శారద అలాగే పూర్ణి ఇంకా గగన్ ముగ్గురు కూడా హాస్పిటల్కి అయితే భూమిని చూడడానికి వస్తారు. శారద అలాగే పూర్ణి ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళినా కూడా గగన్ మాత్రం బయటే ఉండిపోతాడు. బయట ఉండడంతో అదేంటన్నయ్య, ఇప్పుడు భూమి బ్రతుకుందంటే నీ వల్లనే, కాకపోతే తన ప్రాణాల మీదకి వచ్చింది కూడా నీ వల్లనే కదా, అయినా భూమిని చూడ్డానికి ఎందుకు రావట్లేదు అని అడుగుతూ ఉంటే, మీరు వెళ్ళండి నేను వస్తానని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా పూర్ణి అలాగే శారద ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత భూమి స్పృహలోనే ఉంటుంది కదా. ఆంటీ అని అంటూ ఉంటే, అమ్మ భూమి ఎలా ఉంది అని అడగగానే, ఇప్పుడు బాగానే ఉందా ఆంటీ అని చెప్పేసి అంటూ ఉంటే, అయినా ఏంటి భూమి, నీ ప్రాణాలకు తెగించి అక్కడ అపూర్వతో గొడవ పెట్టుకున్నావు, అది చాలనట్టు ఆ శరణ్ చంద్రకి ఎదురెళ్ళి గగన్ ప్రాణాలకి నీ ప్రాణం అడ్డుగా వేశావు, ఎందుకమ్మా భూమి ఇదంతా చేస్తున్నావు అని అంటూ ఉంటే, గగన్ గారికి ఏదైనా అయితే మీరు తట్టుకోలేరు కదా ఆంటీ, అందుకనే మీకోసమే చేశాను, అయినా మీరంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా అనగానే, అవునమ్మా నేనంటే నీకు చాలా ఇష్టం, నువ్వెవరో తెలియదు కానీ మా కుటుంబానికి ఎల్లప్పుడూ రక్షగా ఉంటున్నావు అని ఈ విధంగా శారద పొగుడుతూ ఉంటుంది భూమిని. అదంతా కూడా బయటుండి చూస్తూ ఉంటాడు గగన్. ఇకపోతే శరత్చంద్ర ఇంటికి వెళ్తాడు కదా. ఇంటికి వెళ్ళగానే ఇంట్లో అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు భూమి గురించి అడగడానికి. వెంటనే ఇక అపూర్వ పరిగెత్తుకుంటూ వచ్చి కావాలనే నటించుకుంటూ, బావా భూమికి ఎలా ఉంది బావా అని అడుగుతూ ఉంటే, భూమి ఇప్పుడు బాగానే ఉంది, తన ప్రాణానికి ఏం ప్రమాదం లేనని చెప్పి డాక్టర్ చెప్పారు అనగానే, ఎందుకు చెప్పరు, వాడు ప్రాణానికి తెగించి మరీ గాజు ముక్కలు తొక్కి మరీ దీక్ష పూర్తి చేశాడు కదా అని అనగానే, ఏంటో పూర్వ ఏదో అంటున్నావు అనగానే, అది ఏం లేదు బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏదో చెప్తున్నావు అనగానే, అదేం లేదు బావా, అది భూమికి ఆయుష్ గట్టిగా ఉందని అంటున్నాను అనగానే, అవునా పూర్వ, మొదటిసారి డాక్టర్ ఇక తనకి ప్రాణం కాపాడలేనని చెప్పినప్పుడు చాలా భయం వేసింది, ఇక ఆ దేవుడి దయ వల్ల భూమి ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేకుండా తను బయటపడింది అని ఈ విధంగా అంటూ ఉండగా అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు శరత్చంద్ర, ఏది ఏమైనా భూమి మీద నూకలు ఉన్నాయి, అందుకే తను ప్రాణాలతో బయటపడింది అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక తర్వాత అయినా భూమి దగ్గర హాస్పిటల్లో ఎవరున్నారు బావా అని అడుగుతూ ఉంటే, నేనే మళ్ళీ వెళ్ళాలి అని చెప్పేసి ఈ విధంగా అంటూ లోపలికి వెళ్ళిపోతాడు కదా. అపూర్వ పిన్ని అలాగే అపూర్వ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావమ్మాయి, ఇక ఏమని వచ్చాడో, జెట్ ఫ్లైట్లో మరి ఆ డాక్టర్ని తీసుకొచ్చి చెక్ చేయించాడు కదా, ప్రాణాలతో బయటపడకుండా ఎలా ఉంటుంది, తన సొంత కూతుర్ని తనకు తెలియకుండా తానే బ్రతికించుకున్నాడు అనమాట అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుండే, ఏమో పిన్ని నాకైతే అర్థం కావట్లేదు, ఏది ఏమైనా ఆ భూమిని బావకి దూరం చేయాలని చూస్తుంటే రోజు రోజుకు భూమి బావకు దగ్గరైపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది కదా. ఏది ఏమైనా బావకి మధ్య భూమికి మధ్య దూరాన్ని పెంచాలి అని ఈ విధంగా అంటూ ఉంటే, వెంటనే శరత్చంద్ర అపూర్వ అని పిలవగానే, వస్తున్నాను బావా అని చెప్పేసి అపూర్వ లోపలికి వెళ్తుంది. వెంటనే శరత్చంద్రని, ఏంటి బావా పిలిచావు అని అడగగానే, నేను ఒక నిర్ణయానికి వచ్చాను అపూర్వ అని అనగానే, నిర్ణయమా ఏంటి అని అడుగుతూ ఉంటే, నేను భూమిని దత్తత తీసుకుందామని అనుకుంటున్నాను అపూర్వ అనగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు బావా, మనం కూతురుండగా ఆ భూమిని దత్తత తీసుకోవడం ఏంటి అని అంటూ ఉంటే, మనకి కూతురు ఉంటే ఏమవుతుంది, మన దగ్గర డబ్బు లేదా, ఐశ్వర్యం లేదా, ఆస్తి లేదా, అంతస్తు లేదా, ఇంకొక భూమిని పెంచలేమా ఏంటి అని అడుగుతూ ఉంటే, అయ్యో బావా నేను అలా అనట్లేదు, అయినా మనకి నక్షత్రం ఉంది కదా, తనే మన ఇంటి వారసురాలుగా పెరుగుతుంది, అంతేకాని ఆ భూమి మన ఇంటికి దత్తత ఎందుకు బావా అని అడుగుతూ ఉంటే, నీకు భూమిని దత్తత తీసుకురావడం ఇష్టం లేదా అని అడుగుతూ ఉంటే, అయ్యో బావా అలా అని కాదు, అయినా ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నావు అనగానే, భూమి
ఎన్నోసార్లు తన మంచితనంతో అందరినీ ఆకట్టుకునేదే కాకుండా ఎంతో దుర్మార్గుడైన ఆ గగన్ ప్రాణాన్ని కూడా కాపాడాలని అనుకుంది. ఆ గగన్ ప్రాణాన్ని ఎందుకు కాపాడావమ్మా అని అడిగితే, మీకు కూతురులా ఉండాలనిపించింది. మీరు ఆ గగన్ గారిని చంపి స్టేషన్కి వెళ్తే మీ ప్రాణాలు ఎలా? మీరు హంతకుడిగా ఉండడం నాకు నచ్చదు, అందుకే ఇలా చేశాను అని భూమి చెప్పింది. భూమి చెప్పిన మాటల్ని వింటే నాకు ఒకటి అర్థమైంది అపూర్వ. అయినా నా సొంత కూతురు నక్షత్ర కూడా ఎప్పుడు నా గురించి ఇంతలా ఆలోచించదేమో, కానీ భూమి ఆలోచించింది. గగన్ని చంపి నేను జైలుకి వెళ్తే నన్ను హంతకుడిలా చూడలేనని చెప్పి తన ప్రాణాలు పోయినా పర్లేదని చెప్పి ఆ గగన్ గాడికి అడ్డొచ్చి తన ప్రాణాలు అడ్డు వేసింది. అలాంటి కూతురు మన ఇంట్లో ఉంటే మనందరం సంతోషంగా ఉంటాము. మనం భూమిని దత్తత తీసుకుందామని చెప్పగానే ఒక్కసారిగా అపూర్వ ఇంకొంచెం షాక్ అయిపోతుంది. సరే అపూర్వ, మనం అన్ని ఏర్పాట్లు చేద్దాం. భూమిని ముందు ఆ గగన్ గారి ఇంటికి తీసుకెళ్లకుండా నేరుగా మన ఇంటికి తీసుకుని వస్తానని చెప్పి శరత్చంద్ర అపూర్వకి చెప్పి హాస్పిటల్కి వెళ్తాడు. ఇకపోతే భూమిని కలవడానికి శారద, పూర్ణి ఇంకా గగన్ ముగ్గురు కూడా హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత శారద, పూర్ణి, గగన్ ముగ్గురు కూడా లోపలికి వెళ్తారు కదా. గగన్ అక్కడే ఆగిపోతాడు. ఏంటన్నయ్య ఇక్కడే ఆగిపోయావు, పద అనగానే, నేను రాను, మీరు వెళ్ళండి, మీరు మాట్లాడరండి అనగానే వెంటనే పూర్ణి ఇలా అంటూ ఉంటుంది. అదేంటన్నయ్య, తను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వే కదా, అయినా లోపలికి రానంటున్నావు ఎందుకన్నయ్య అని అంటూ ఉంటే, అదేం లేదు పూర్ణి, ముందు మీరెళ్ళి మాట్లాడి రండి, తర్వాత నేను వెళ్తాను అనగానే సరే అని చెప్పేసి పూర్ణి అలాగే శారద లోపలికి వెళ్తారు. భూమి ఇక కళ్ళు తెరిచి ఆంటీ అని చెప్పి శారదని పలకరిస్తుంది. అమ్మ భూమి ఇప్పుడు ఎలా ఉంది అనగానే, ఇప్పుడు బాగానే ఉందాంటీ అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి. వెంటనే శారద, అమ్మ ఎందుకు ఇలా చేశావు? నీ ప్రాణాలకు పణంగా పెట్టి నా కొడుకు ప్రాణాలను కాపాడావు. ఒకటా రెండా, ఎన్నిసార్లు ఆ శరత్చంద్ర నుంచి నా కొడుకుని కాపాడతావమ్మా అని ఈ విధంగా అంటూ, అక్కడ నా పరువు పోకుండా కాపాడావు, ఇక్కడ నా కొడుకు ప్రాణాలు పోకుండా కాపాడావు, నీకు ఏమిచ్చి రుణం తీసుకోవాలమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే, ఆంటీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి, గగన్ గారికి ఏమైనా అయితే మీరు ప్రాణాలతో ఉండరని నాకు తెలుసు, మీకోసమే గగన్ గారిని కాపాడాను ఆంటీ అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శారద. ఏంటమ్మా నువ్వు అనేది నిజమా? అంటే నేను ప్రాణాలతో ఉండనేమోనని భయపడి నా కోసం ఇదంతా చేసావా? నేనంటే ఎందుకమ్మా నీకు అంత ప్రేమ అనగానే కన్న తల్లిలా చూసుకున్నారు, ఇంకా అంతకంటే ఇంకెక్కువ ఏం కావాలంటీ అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి. శారద, పూర్ణి వెళ్ళిన తర్వాత భూమి పడుకుంటుంది కదా. అప్పుడు గగన్ లోపలికి వచ్చి నిద్రపోతున్న భూమిని చూసి సిగ్గుపడుతూ మురిసిపోతూ ఉంటాడు. మరి నిజంగా గగన్ తన ప్రేమని వ్యక్తపరిచిన భూమి తన ప్రేమను ఒప్పుకుంటుందా? ఎందుకంటే శరత్చంద్రకు మాట ఇచ్చింది కదా, ఇక ఆ మాటకు నిలబడి ఉండబోతుందా? మరి నిజంగా అపూర్వకి చెప్పిన మాట ప్రకారం భూమిని శరత్చంద్ర దత్తత తీసుకోబోతున్నాడా? ఏం జరుగుతుంది?